ఎవ్రీవన్. ఈరోజు మేము చియాంగ్ రాయ్ సాటర్డే నైట్ మార్కెట్ అంటే నైట్ బజార్కి వెళ్తున్నాము. ఇది ఓన్లీ సాటర్డే నైట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. రకరకాల నూడిల్స్, కూల్ డ్రింక్స్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ముందుకొచ్చి చూస్తే చాలా క్రీపీ ఫుడ్ ఐటమ్ ఏంటంటే మిడతలు, సిల్క్ వార్మ్స్, నెక్స్ట్ తూనీగలు, నెక్స్ట్ కాక్రోచెస్, ఇవన్నీ కూడా ఫ్రై చేసి గ్లాసుల్లో వేసి అమ్ముతున్నారు. ఇవన్నీ అక్కడ చాలా ఇష్టంగా అక్కడ లోకల్ పీపుల్ కొనుక్కుంటున్నారు. సో వీటితో ఏంటంటే ప్రోటీన్ ఉంటుందంట, కాల్షియం ఉంటుందంట. అక్కడ లోకల్ పీపుల్కి అడిగితే వాళ్ళు చెప్పారు అది వాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ అని. ఇంకొక షాప్లో పెద్ద పెద్ద పీతలు, రొయ్యలు, అన్ని రకాల సీ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. అవి ఫ్రై చేసి కూడా ఇస్తున్నారు. ఇక్కడ వెరైటీ థాయ్ ఫుడ్ అమ్ముతున్నారు. అలానే చాలా చీప్గా కూడా ఉన్నాయి. ఇక్కడేమో ఆక్టోపస్ కూడా ముక్కలు కోసి దాన్ని ఫ్రై చేసి అమ్ముతున్నారు. అలాగే థాయిలాండ్లో మ్యాంగోస్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. మ్యాంగోస్ని ముక్కలు కోసి ఒకలాంటి పౌడర్, స్వీట్ అండ్ చిల్లీ పౌడర్ లాంటిది వేసి ఇస్తున్నారు. సో ఇయర్ మొత్తం అక్కడ థాయిలాండ్లో మ్యాంగోస్ దొరుకుతాయి. అలా ముందుకొస్తే మంచి కలర్ఫుల్ పేస్ట్రీస్ ఉన్నాయన్నమాట. మా పిల్లలకి చాలా ఇష్టం పేస్ట్రీస్. మేము కొన్ని తీసుకున్నాం. అలానే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మ్యాక్రాన్స్ ఉన్నాయి. చిన్నవి క్యూట్గా చాలా బాగున్నాయి. అవి కూడా మేము తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ మార్కెట్ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏమో పొటాటో ట్విస్టర్స్ ఉన్నాయి. పిల్లలకి అవి చాలా ఇష్టం కదా. సో చీజ్ వేసి పొటాటో ట్విస్టర్స్ అమ్ముతున్నారు. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అలాగున్నాయి. ఐ వాంట్ స్ట్రాబెరీ. మళ్ళీ చాలా టేస్టీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ డోనట్స్ కూడా ఉన్నాయి. కలర్ఫుల్ ఫోన్ కేసెస్, నెక్స్ట్ మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మంచి డ్రెస్సెస్ కలెక్షన్ ఉన్నాయి. టీ షర్ట్స్, సోవినియర్స్, చాలా మంచి షాపింగ్ ఉన్నది. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము.
ముందుకొచ్చి చూస్తే పిల్లల కోసం బొమ్మలు, చాలా వెరైటీస్ ఆఫ్ షాపింగ్ ఉన్నాయి. చియాంగ్ రాయ్‌లో ఇదే చాలా చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ ప్లేస్ అనొచ్చు. పిల్లల కోసం మంచి మంచి క్యాప్స్ ఉన్నాయి. అలానే జేడ్‌తో తయారైన చాలా ఆర్నమెంట్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ ఉన్నాయి. అలానే మంచి ఫస్ట్ కాపీ షూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, చేత్తో అల్లిన బుట్ట బ్యాగులు ఉన్నాయి. చిన్నప్పుడు మన ఇండియాలో కూడా ఇలాంటివి ఎక్కువ చూసేదాన్ని. ఇవి చేత్తో అల్లారనమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ మంచి వెరైటీ లేడీ హ్యాట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చీప్గా కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకొక షాప్లో అయితే సిల్వర్ జ్యువెలరీ చాలా ఉన్నాయి, చాలా వెరైటీ ఉన్నది. ఇక్కడ ఈ షాప్లో చూస్తున్నారు కదా, ఇవి థాయిలాండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్, స్కర్ట్స్ అన్నమాట. కానీ ఓన్లీ స్కర్ట్స్ అమ్ముతున్నారు, టాప్స్ అమ్మట్లేదు ఇక్కడ.
ఇక్కడ ఈ షాప్లో చేత్తో అల్లిన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా ప్రిటీగా ఉన్నాయి. Are you coming? It's hurting you. Mohit, come. ఎన్ని షాపులు, ఎన్ని డ్రెస్సెస్, ఎన్ని
ఫుడ్ ఐటమ్స్ చెప్పలేనన్ని ఉన్నాయి. అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపించింది. యాక్చువల్లీ మార్కెట్లో తిరుగుతూ ఉంటే అసలు టైమే తెలియలేదు. ఇక్కడ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీ పీపుల్, టూరిస్ట్కి చాలా సపోర్టివ్గా, చాలా ఫ్రెండ్లీ పీపుల్ అన్నమాట. ఇక్కడ చూసారా మార్కెట్లోనే ఒక లైవ్ సింగింగ్ అవుతుందన్నమాట. అసలు చాలా ప్లేసెస్లో నేను నోటీస్ చేశాను, ఎక్కడికక్కడే లైవ్ సింగింగ్ అవుతుంది. పీపుల్ అందరూ కూడా సరదాగా డాన్స్ చేయడం చాలా cheerfulగా ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ ప్లేస్లో టూరిస్ట్, లోకల్ పీపుల్ అందరూ కూడా కలిసి హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు లైవ్ మ్యూజిక్కి. ఇక్కడ మేము మంచిగా తీయటిగా ఉండే కోకోనట్ వాటర్ కొనుక్కున్నాము. థాయిలాండ్లో కోకోనట్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఒక షాప్లో మంచి టేస్టీ డోనట్స్, నెక్స్ట్ కేక్ పాప్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. మేము కొన్ని కేక్ పాప్స్ తీసుకున్నాము, మా పిల్లలకి చాలా ఇష్టం. సో క్లోజింగ్ టైంలో అక్కడ ఆ సేల్స్ గర్ల్ అయితే ఎంత ఫ్రెండ్లీనో అంటే మాకు ఇంకా ఫ్రీగా ఎక్స్ట్రా కేక్ పాప్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు 12 గంటలు అయిపోయింది. సో షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారనమాట. మా నెక్స్ట్ వీడియో సింగా పార్క్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అందరూ తప్పనిసరిగా చూడండి. బాయ్.